రాష్ట్రంలో రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పేదోడి సర్కార్గా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పేరు వచ్చినందువల్లే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సత్తా చాటారని తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో గెలుపొందిన కాంగ్రెస్ సర్పంచ్లకు స్థానిక ఎమ్మెల్యే రాగమయ్యతో కలిసి ఖమ్మంలో సన్మానం నిర్వహించారు. కేంద్రం రూపాయి ఇవ్వకపోయినా నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. అంతకుముందు కల్లూరు మండలంలో పర్యటించిన మంత్రి పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఏది ఏమైనా ఈ గడిచిన 2 సంవత్సరాలలో మన ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి పరిపాలన మొదలుపెట్టిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదవాడికి పూర్తి భద్రత భరోసా కల్పించడమే కాకుండా పేదవాడి కష్ట సుఖాల్లో నిత్యము పాలు పంచుకుంటుంది. కాబట్టి పేదవాడి ప్రభుత్వంగా ముద్ర పడ్డది. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక శాతం ఓట్లే కాకుండా గ్రామ సర్పంచులను కూడా మనం గెలిపించుకోగలిగాం.